నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం గోదాదేవి రంగనాథుల కళ్యాణం కన్నుల పండుగగా మిరుమిట్లు గొలిపే విధంగా అంగరంగ వైభవంగా వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ముత్యాల తలంబ్రాలతో ఘనంగా జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం గల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవం జరిగింది. ధనస్సులోకి సూర్యుడు ప్రవేశించిన రోజు ప్రారంభమైన రోజు నుండి మకర సంక్రమణ నాడు పూర్తవుతుందని వేద పండితులు వాసుదేవ్ శ్రీనివాసమూర్తి సందీప్లు తెలిపారు. ఈ మాసంలో ప్రాతకాలంలో సూర్యోదయం కాకముందు భగవంతునికి పూజ, నివేదన, అర్చనలు పూర్తవుతాయని తెలిపారు. ధనుర్మాసంలో ఎవరైతే ప్రాతకాలాన్నే పూజ చేస్తారో వారికి అనుకున్న కోరికలు తీరతాయని తెలిపారు. ఆ గోపాలకృష్ణుడు ఒక 4 గడియల కాలం మానవాకృతి నుండి వచ్చి శ్రీవిల్లిపుత్తూరు లోపల ఆ గోదాదేవిని పరిణయమాడి తన లోపల ఐక్యం చేసుకున్న వ్రతం. భగవంతుడు భూప్రపంచం లోపల మానవ జాతి ఏది సాధించాలి అన్నా సాధ్యం కాదు అనే మాట ఏం లేదు. భగవంతుని అనుగ్రహాన్ని పొందగలిగితే చాలు, భగవంతుని సన్నిధికి చేరగలిగితే చాలు, భగవంతుని ఆరాధించగలిగితే చాలు. ఆ భగవత్ అనుగ్రహంతో ఏదైనా సాధించవచ్చు. భగవంతుని దగ్గరికి మనం వెళ్ళడం కాదు, మన దగ్గరికే భగవంతుణ్ణి రప్పించుకునేంత శక్తి సంపాదించుకోవచ్చు. అలా చక్కటి మార్గాన్ని గోదాదేవి నడిచి తరించి మన అందరికీ కూడా ఆదర్శప్రాయమైంది. అదే మాదిరిగా ప్రతి విష్ణు దేవాలయంలో ప్రతి వార్షికంగా ఈ ధనుర్మాస ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన దేవాలయంలో కూడా 1983వ సంవత్సరంలో దేవాలయాన్ని ప్రతిష్ఠింపజేసుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతరాయంగా అన్ని వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఎన్ని ఆగమోక్త విధానంగా కార్యక్రమాలు నిర్వహిస్తారో అన్ని కార్యక్రమాలు